महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा దయచేసి మా ఇంట కొలువున్న దేవి దయచేసి మా ఇంట కొలువున్న దేవి జయలక్ష్మి వరలక్ష్మి మహాలక్ష్మి తల్లి దయచేసి మా ఇంట కొలువున్న దేవి జయలక్ష్మి వరలక్ష్మి మహాలక్ష్మి
భక్తులకు, సంగీత సాహిత్య అభిమానులకు, పురంధ్రీమణులకు, పుణ్యాంగణులకు, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి భక్తాగ్రేసరులకు, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఆది మధ్యాంతరహితుడు, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీనివాసుని కృపా కటాక్ష వీక్షణాలు భక్తులందరికీ కలగాలని ప్రార్థిస్తూ, శ్రీ పద్మావతి లక్ష్మీదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం స్వామివారి ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవ కార్యక్రమాల్లో ఎంతో వైభవపేతంగా స్వామివారి సేవా కార్యక్రమాలు, స్వామివారి అభిషేక కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు అత్యంత వైభవపేతంగా జరుగుతున్నాయి. భక్తులందరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి స్వామివారి అమ్మవారి కృపకు పాత్రలు కాగలరని కోరుతూ, పవిత్రమైనటువంటి ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఈనాటి కథాంశము శ్రీకృష్ణ జననం అనేటువంటి కథ. భక్తులంతా సావధాన చిత్తులై విని తరించవలసిందిగా కోరుకుంటూ కథా ప్రారంభం చేస్తున్న భక్తులరా, అత్యద్భుతమైనటువంటి పద్యాలతో ప్రతి ఒక్కరిని అలరింపజేసినటువంటి ఘనత ఒక్క పోతనామచ్చుల వారికే దక్కినది అని అనడంలో అతిశయోక్తి లేదు అని అంటారు పెద్దవాళ్ళు. నేను సామాన్యమైనటువంటి మానవుడను, నా నోట పలికించేటువంటి వాడు రామచంద్రమూర్తి. పలికెడిది భాగవతమట, పలికించడి వాడు రామభద్రుండట, నే పలికిన భవహర మగునట, పలికెద వేరుండుగాక పలుకగ నేల అని అంటారు. నేను సామాన్యమైనటువంటి ఒక నిమిత్త మాత్రుడను మాత్రమే. ఏ వాక్యమైనా, ఏ పాదము పూరించాలన్నా ఒక్క దేవాది దేవుడు దీనబాంధవుడు నా రామచంద్రమూర్తికి మాత్రమే తగును కదా. నా నోట ఇంతటి ఘనమైనటువంటి మాటలన్నీ పలికిస్తున్నటువంటి వాడు కదా అని చెప్పి ఎంతో గొప్పగా రామచంద్రమూర్తిని ధ్యానించి, సర్వకాల సర్వావస్థల యందు నీవు తప్ప ఇంకెవరూ దిక్కులేరు అని చెప్పి నమ్మి తరించినటువంటి వారు పోతనామచ్చుల వారు. అనగననగ రాగమతిస ఇల్లుచునుండు, తినగ తినగ వేము తియ్యనుండు, సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినురవేమ అని అంటారు. చెయ్యగా 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 ఎక్కడో పుట్టలో ఉన్నటువంటి ఆ వాల్మీకి మహర్షి, రత్నాకరుడు అనేటువంటి పేరుగాంచినటువంటి వాడు, ఇక ఎవ్వరూ ఏది శాశ్వతము కాదు అని తలుచుకున్నటువంటి వాల్మీకి మహర్షి నారాయణ భక్తిని పొందాలి అని చెప్పి నారద మహర్షుల వారు ఏం చేశారు, మరా 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 అనేటువంటి ఆ రెండక్షరాల పవిత్రమైనటువంటి వాక్యాలను శ్రీరామ అని చెప్పి పవిత్రమైనటువంటి తారక మంత్రముగా అలవరచి హరిహరులకు భేదము లేదనే లోకానికి చాటించినటువంటి పవిత్రమైనటువంటి చరిత్ర రాముని చరిత్ర. భగవంతుని నమ్మి నాశనమైనటువంటి వారు లేరు, మనుషులని నమ్మి బాధపడినటువంటి సుఖపడినటువంటి వారు ఎవరూ లేరు అని అంటారు. లాగా భగవంతుని నమ్మినటువంటి వారికి కరుణ అనేటువంటిది ముంగుంగు బంగారములాగా ఉంటుంది అని అంటారు. అలాంటిది దశమస్కంధములోని శ్రీకృష్ణ జననం అనేటువంటి కథ. భక్తులంతా సావధాన చిత్తులై విని తరించవలసిందిగా కోరుకుంటూ కథ ప్రారంభం చేస్తున్నాను. భక్తులారా, ఉత్తిష్టోత్తిష్ట శ్రీకృష్ణ, ఉత్తిష్ట యదునందన, ఉత్తిష్టోత్తిష్ట శ్రీకృష్ణ, ఉత్తిష్ట యదునందన, ఉత్తిష్ట భక్త మందార, కర్తవ్యం భువన పాలయం, కర్తవ్యం భువన ద్వాపర యుగంలో 4వ పాదం ప్రవేశించినది. ఆ ద్వాపర యుగం ప్రారంభం నుంచి అరాచకాలు, అన్యాయాలు ఎక్కువైపోతూనే ఉన్నాయి. ద్వాపర యుగంలో సాక్షాత్తు నారాయణుడే కాదు, రాజులంతా ఉన్నప్పటికీ, ధర్మాత్ములు ఎందరెందరో ఉన్నా ధర్మం అనేటువంటిది 2 పాదాలతోనే నడిచింది. కృతయుగంలో 4 పాదాలతో ధర్మం నడిస్తే, త్రేతాయుగంలో 3 పాదాలతో నడిస్తే, ద్వాపర యుగంలో 2 పాదాలతో నడిస్తే, మన ఈ కలియుగానికి వచ్చేటప్పటికి 1 పాదముతోనే నడుస్తుంది.
అంటే ధర్మదేవత అవిటిదైపోయినది, ధర్మం అనేటువంటిది పూర్తిగా నశించిపోతూ ఉన్నది. ఇక కలియుగ ప్రారంభానికి చాలా దగ్గరలో ఉన్నది. ద్వాపర యుగమంతా కూడా గడిచిపోతూ 4వ పాదములోకి చేరుకున్నది యుగమంతా. అన్యాయాలు అరాచకాలు నానాటికి పెరిగిపోతూ ఉన్నది. గణవన పర్వతాలేనా, రాక్షస సంతతిని నేను మొయ్యలేకపోతున్నాను కదా భగవంతుడా, నన్ను రక్షించేటువంటి బాధ్యత నీదే అని చెప్పి భూమాత భోరున విలపించగా భూమాతకు మాట ఇచ్చాడు. నిన్ను రక్షించుకునేటువంటి బాధ్యత నాది అని చెప్పి మాట ఇవ్వగా, ఎప్పటికైనా దేవాది దేవుడు భూమి మీద ఆవిర్భవించకపోతాడా అని చెప్పి 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నది వసుంధరాదేవి. ఇలాగా రోజులంతా గడుస్తూ ఉన్నటువంటి ఆ తరుణములో దేవతలందరూ కూడా నిర్ణయించుకున్నారు కదా, భూలోకంలో జన్మిస్తాము అని చెప్పి. నారాయణుడు ఎప్పుడైతే భూమాతకు మాట ఇచ్చాడో ఆ క్షణములోనే దేవతలందరూ కూడా స్వామి మా వంతు సహాయం మేము కూడా చేస్తాము అని అన్నారు. అయితే గోలోకమంతా గోకులంగాను, స్వామివారి సేవకులంతా గోపాలకురుగాను, సనగసనందనాథులేనా, జయ విజయులేనా అనేకమైనటువంటి వారంతా కూడా ఈ భూమి మీద ఆవిర్భవించారు. అయితే జయ విజయులకు కృతయుగములోనే శాపం ఉన్నది. 7 జన్మలు నాకు శత్రువులై వస్తారా, 3 జన్మలు నాకు మిత్రులై వస్తారా, ఆ 3 జన్మలు శత్రువులై వస్తారా, 7 జన్మలు నాకు మిత్రులై వస్తారా అని అనేటప్పటికల్లా స్వామి శత్రువులైనా పర్వాలేదు, నేను మిమ్మల్ని తొందరగా చేరుకుంటాము అనేటప్పటికీ మొదటి జన్మంబున హిరణ్యకశిప హిరణ్యాక్షులుగాను, 2వ జన్మంబున రావణ కుంభకర్ణులుగాను, 3వ జన్మంబున దంతవక్త్ర శిశుపాలురుగాను భూలోకంలో జన్మించారు. కాబట్టి వీరంతా కూడా వైకుంఠములో ఉన్నటువంటి నారాయణ గోపాలురందరూ భూలోకములో ఆవిర్భవించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ విషయములంతా కూడా రాక్షస సంతతి తెలుసుకున్నారు. ఇలా తెలుసుకుని మనము కూడా భూలోకంలో జన్మించి ఆ నారాయణుని అంతము చేసేయాలి అని వారి వంశములోనే జన్మించాలని చెప్పేసి వీరందరూ కూడా ఆలోచనలో పడ్డారు. ఎప్పుడైతే తగినటువంటి ఆ సమయం అంతా కూడా రాబోతున్నది, ద్వాపర యుగంలో రాక్షస సంతతి అనేటువంటిది ముందుగా జన్మించేసింది. కాలకేయాది రాక్షసులైనా, నరకాసురుడైనా, కంసుడైనా అనేకమైనటువంటి యొక్క రాక్షస సంతతి అంతా వారి వారి అంశాలతో భూమి మీద ఆవిర్భవించింది. అలాంటి ఆ రోజులలో భోజవంశాన్ని పరిపాలన చేస్తున్నాడు కంస మహారాజు గారు. అలాంటి ఆ కంస మహారాజు గారికి ఒక్కగానొక్క చెల్లెలు దేవకీదేవి. పసితనము నుంచి ఎంతో అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేశారు. చెల్లెలంటే పంచ ప్రాణాలు. ఆ దేవకీదేవిని వదిలిపెట్టి ఒక్క క్షణమైనా ఉండడు. తల్లిదండ్రుల ప్రేమ కన్నా తోబుట్టువు ప్రేమ మిన్న అన్నట్లుగా ఎంతో చక్కగా పెంచి పెద్ద చేశాడు. దేవకీదేవికి ప్రపంచంలో కాదు, ఈ లోకంలో కాదు, 7-14 లోకాలలో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా అంటే ఒక్క అన్నగారు కంసుడు మాత్రమే. అంత గొప్పగా ఆ దేవకీదేవిని పెంచి పెద్ద చేశారు. యవ్వన ప్రాయంలోకి అడుగు పెట్టినది దేవకీదేవి. ఇక తగినటువంటి సంబంధం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఆడబిడ్డకు పెళ్లి చేస్తే బాధ్యత తీరిపోతుంది కదా, కాబట్టి తగినటువంటి సంబంధం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. సూరసేన మహారాజు గారికి 6 కుమార్తెలు, 1 కుమారుడు వసుదేవుడు. ఈ వసుదేవునికి ఇదివరకే వివాహం జరిగింది రోహిణి అనేటువంటి కాంతామణితో. అయినా అతని గుణగణాలకు మెచ్చుకున్నటువంటి కంస మహారాజు నా చెల్లెలికి వసుదేవునికి ఇచ్చి పెళ్లి చేస్తే ఆమె జీవితము ఆనంద డోలికలలో ఓలలాడుతూ ఉంటుంది కదా అని భావించి వారి ఇరువురికి అత్యంత వైభవపేతంగా వివాహ కార్యక్రమములంతా కూడా జరిపించారు. చాలా అద్భుతంగా ఆ యుగములోనే ఎక్కడ ఎప్పుడు ఎవరికి చెయ్యలేనటువంటి కళ్యాణ మహోత్సవం. ఒక మాటలో చెప్పాలంటే మన తిరుమల క్షేత్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఎలాగైతే కళ్యాణ మహోత్సవాలంతా కూడా జరిపిస్తారో అంత వైభవపేతంగా కళ్యాణ మహోత్సవం అంతా కూడా జరిపిస్తూ ఉన్నారు. చూడడానికి కన్నుల పండుగగా అలరారుతూ ఉన్నది ఆ కళ్యాణ మహోత్సవం.
చూడరమ్మ సతులాల సోవాన పాడరమ్మ చూడరమ్మ సతులాల సోవాన పాడరమ్మ కవి చూడి పుడుతనాచారి సోవాని 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 ఎప్పుడైతే కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవపేతంగా జరిగినది, ఆ కళ్యాణ మహోత్సవానికి వచ్చినటువంటి వారంతా కూడా ఎంతో గొప్పగా చెప్పుకుంటూ ఉన్నారు. కంసుడు రాక్షసుడు అయినప్పటికీ తన చెల్లెలి పెళ్లి ఎంతో అద్భుతంగా చేశారు కదా అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు. చెల్లెలి పెళ్లి గురించి చెబుతూ ఉన్నారు, ఆ రాక్షసత్వం గురించి కాస్త తక్కువగా మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే ఈయన తలకాయలు కూడా తరిగేస్తాడు కాబట్టి. ఎప్పుడైతే ఇలాగా అందరూ ఎంతో గొప్పగా చెప్పుకుంటూ ఉన్నారు, పెళ్ళైనటువంటి ఏ ఇల్లాలైనా అత్తవారింటికి వెళ్ళవలసిందే కదా అన్నయ్య, ఇక నేను మా అత్తవారింటికి బయలుదేరి వెళతాను అనేటప్పటికి అదేమిటమ్మా అప్పుడే వెళ్ళిపోతున్నావు, పసితనము నుంచి నిన్ను ఎంతో గారాభంగా పెంచుకున్నాను కదా తల్లి, అప్పుడే నన్ను వదిలిపెట్టేసి వెళ్ళిపోతావా అనేటప్పటికీ వసుదేవుల వారు కొంతకాలం అంతా కూడా ఆ భోజ రాజ్యంలోనే ఉన్నారు. అప్పటికి మాసములంతా కూడా దాటిపోతూ ఉండగా ఇక దేవకీదేవి అన్నయ్య ఎంతటి గొప్ప ప్రేమను అందచేసినా ఆ స్త్రీ ఉండవలసింది మెట్టినింటిలోనే కదా, ఆ ఇల్లాలు మెట్టినింట్లో ఉంటేనే ఇటు పుట్టినింటి కావచ్చు అటు మెట్టినింటికి కావచ్చు అలంకారప్రాయమైనటువంటిది. కాబట్టి అన్నయ్య నేను వెళ్ళవలసిందే అనేటప్పటికీ చక్కనైనటువంటి ఒక సువర్ణ రథాన్ని తానే స్వయంగా అలంకరణ చేసి 7,000 గుర్రములను 7,000 గోవులను ఎంతో అద్భుతంగా కట్న కానుకలతో ఆనందంగా సూరసేన మహారాజు గారు పరిపాలన చేస్తున్నటువంటి ఆ రాజ్యానికి అంటే అత్తవారింటికి పంపిస్తూ ఉన్నారు.
అలా పంపిస్తూ ఉన్నటువంటి ఆ తరుణంలో నిన్ను ఎంతో చక్కగా పెంచి పెద్ద చేశాను తల్లి, ఇప్పుడు నన్ను వదిలిపెట్టేసి నీవు వెళ్ళిపోతున్నావు, ఈ అన్నయ్యని గుర్తుపెట్టుకుంటావా, మర్చిపోతావు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నటువంటి ఆ తరుణంలోనే ఆకాశం నుంచి ఒక భయంకరమైనటువంటి శబ్దం అంతా కూడా వినిపించినది. అలా వినిపించేటప్పటికి ఏమిటా శబ్దం అని చెప్పి ఒకసారి అలా తెరలను తీసి చూడగానే ఆకాశవాణి పలుకుతూ ఉన్నది, ఓరే దుర్మార్గుడా కంసరాజా, చెల్లెల్ని ఆనందంగా అత్తవారింటికి పంపిస్తున్నావు కదా, అలాంటిది ఆమె గర్భములోనే అష్టమ గర్భంలో జన్మించేటువంటి శిశువు నిన్ను అంతము చెయ్యక మానడు. లోకాలను చీకాకులు చేస్తూ, మునులను బాధిస్తూ, ఋషులను వేధిస్తూ, స్త్రీలను చెరబెడుతూ, యజ్ఞ యాగాదులను ధ్వంసము చేస్తూ, అష్ట దిక్కులను నీ వశము చేసుకొని ఒకటా రెండా నీవు చెయ్యనటువంటి పాపాలు, ఒక్క నీ సోదరిని చూసినంత మాత్రము చేత ఈ కర్మ ఫలమును అనుభవించకపోతారు అని అనుకోవడము చాలా పొరపాటు సుమా. అందరినీ భయపెట్టినటువంటి వాడవు, అందరినీ నీ చేతలలో బంధించినటువంటి వాడవు, కాబట్టి నిన్ను అంతము చేయడానికి ఈ భూమి మీదకు ధర్మం అనేటువంటి ఒక ఆయుధము రాబోతున్నది సుమా, జాగ్రత్త అని వికటాట్టహాసము చేసినది ఆకాశవాణి. అలా వికటాట్టహాసము చెయ్యగానే అమాంతము ఆ రథములో నుంచి ఒక్కసారిగా కిందకు దూకేశాడు. దూకి నన్ను అంతము చేయగలిగినటువంటి వాడు ఈ ప్రపంచంలో కాదు కదా, 7-14 భువనములోనూ ఎక్కడ కూడా కనిపించకూడదు. అందుకనే సాక్షాత్తు అమ్మల గన్నయ్యమ్మ జగన్మాతను నేను స్వాధీనము చేసుకున్నాను. అమ్మవారి మంత్ర శక్తులంతా కూడా నేను అవపోసన చేశాను, నాకు మృత్యు అనేటువంటిది రాకూడదు అని. అయినా అంబరవాణి పలుకుతూ ఉన్నది కదా, నా చెల్లెలి గర్భంలో పుట్టేటువంటి వాడే నన్ను అంతము చేస్తాడని, అది ఎప్పటికీ జరగకూడదు. నా చెల్లెలే లేకపోతే ఇక నన్ను అంతము చేసేటువంటి ఆయుధము ఉండదు కదా అని చెప్పి అవాంతము ఆమెను కూడా రథములో నుంచి యువతలకు లాగేశారు. లాగేటప్పటికీ గడగడ వణికిపోతూ ఉన్నది ఆ దేవకీ మాత. వరలో ఉన్నటువంటి ఆ ఖడ్గాన్ని తీసి అమాంతము ఆమె శిరస్సును ఛేదించబోతూ ఉన్నటువంటి ఆ తరుణములోనే వసుదేవుడు వచ్చారు. బాబా కంసరాజా, ఏమిటిది నువ్వు చేస్తున్నటువంటి పని? ఆమెకు వివాహము జరగక మునుపు ఆమె నీ సోదరి కావచ్చు. ఎప్పుడైతే ఆమె గలసీమ యందు నేను మాంగళ్య ధారణ చేశానో ఆమె నా సహధర్మచారి, ఆమె బాధ్యతలంతా కూడా నాది. ఆమెను రక్షించుకోవలసినటువంటి ధర్మము నాకున్నది. కాబట్టి కంసరాజా, నా మాట కాస్త వినవయ్యా. బయలాడినా నుడులాలించి, బయలాడినా నుడులాలించి, ఆడపడుచు నన్యాయముగా చంపెదమా బాబా. బయలాడినా నుడులాలించి, ఆడపడుచు నన్యాయముగా చంపెదమా బాబా. బయలాడినా నుడులాలించి. దేవకీదేవి భర్త అయినటువంటి వసుదేవుడు ఎంతగానో ప్రాధేయపడుతున్నాడు. కంసరాజా,
ఎప్పుడైతే ఆమె మెడలో నేను మాంగళ్య ధారణ చేశానో అప్పుడే నా సహధర్మచారిణి అయింది. ఆమె బాధ్యతలంతా కూడా నాదే కదా. పాతక మొనరింపకు మీ సోదరి హేతు వెట్లకును నీ తల వ్రతకు. ఎంతో అపురూపంగా పెంచావు, అమ్మా నాన్నలను దూరం చేసేసావు. నేనే గొప్పవాడినని చెప్పి లోకాలంతా కూడా కొనియాడుకునేలాగా నీ చెల్లెల్ని చాలా గొప్పగా పెంచి పెద్ద చేశావు. ఈనాడు ఆమెకు అంగరంగ వైభవపేతంగా పెళ్లి కూడా చేసి అత్తవారింటికి పంపించబోతున్నటువంటి ఆ తరుణంలో అంబరవాణి పలికినటువంటి ఒక చిన్న మాట చేత ఈ ప్రపంచంలో ఎవరూ నా వాళ్ళు లేరు కదా, ఆ దేవకిని కూడా చంపేయాలన్నంత కసి నీలో కలుగుతున్నదంటే రాక్షసత్వానికి ప్రతిరూపం ఇంతకంటే ఇంకొకటి కావాలా? ఇంతకంటే నిదర్శనం ఇంకేమైనా కావాలా? లోకలంతా కూడా నేను గొప్పవాడిని ఎవరు చెప్పరు, నువ్వు ఒక రాక్షసుడవనే చెబుతారు. ఒక్క దేవకి విషయంలోకి వచ్చేటప్పటికి నువ్వు దేవుడవని అంటారు. ఇప్పుడు ఆ క్రెడిట్ కూడా పోగొట్టుకున్నావు కదయ్యా కంసరాజా. ఏమిటి నీవు చేస్తున్నటువంటి పని? నా సహధర్మచారిని నా భార్యను వదిలిపెట్టేయి. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో తెలియకుండా నీ చెల్లెలు చూసావా ఎలా గడగడ వణికిపోతూ ఉన్నదో. నిజంగానే నా తోబుట్టువు నన్ను చంపేస్తాడా అనేటువంటి భయము ఆమెకు కలుగుతూ ఉన్నది. చెక్కుటద్దమున నద్దిన చిన్ని కాటుక చుక్క చెరుగలేదు. చెక్కుటద్దమున నద్దిన చిన్ని కాటుక చుక్క చెరుగలేదు. గురువు శోభన పాలమున తీర్చిదిద్దిన కళ్యాణ తిలకంబు కాంతి కరుగలేదు. కళ్యాణము చూడవచ్చిన కాంతలు బంధుగణమాతయు వారి ఇండ్లకు తరలలేదు. పెద్ద ముత్తైదువును దాసి కత్తి దూసి, కొత్త ముత్తైదువును దాసి కత్తి దూసి చంపనుంకించుడై నీకు చమునే బావా. బాబా, తమిదీర చెక్కుటద్దమున నద్దిన చిన్ని కాటుక చుక్క మాయలేదు. కనీసము కళ్యాణము సమయంలో పెట్టినటువంటి ఆ కళ్యాణ తిలకము కనీసము కాంతి కూడా కరగలేదు కదా. చేతులకి అంటించినటువంటి పారాణి కాంతి మాయలేదు స్వామి. బాబా నీవు ఇలా చేయడము ధర్మంగా లేదు సుమా అని ఎప్పుడైతే ఆ కంస మహారాజు గారితో వసుదేవుడు తెలియచేస్తున్నాడు. బాబా కంసరాజా, ఒక్క మాట చెబుతున్నాను విను. అష్టమ గర్భంలో పుట్టేటువంటి శిశువు వలన కదా నీకు మారకంబని అంబరవాణి పలికినది. అంచేత పుట్టినటువంటి ప్రతి బిడ్డను నీకు అప్పగించేస్తాను, నా భార్యను వదిలిపెట్టాయి బావా అనేటప్పటికల్లా ఆలోచన చేశాడు. నిజమే కదా, వసుదేవుడు అన్న దాంట్లో ధర్మం ఉన్నది కదా అని ఆలోచన చేసి రాజ్యానికైతే పంపించలేదు. అలా రాజ్యానికి పంపించకుండా పుట్టిన ప్రతి బిడ్డను నా కంటి ముందుకు తీసుకొని రావలసిందే. ఒకవేళ రాజ్యానికి పంపిస్తే సంతానము కలిగినా కలగలేదు అని చెప్పి ఎక్కడ అబద్ధం ఆడుతారో, ఎక్కడ నన్ను మోసం చేస్తారో అని అనుమానించి కారాగారంలోనే బంధించేశారు. అలా బంధించిన తర్వాత చాలా దుఃఖపూరితురాలైపోతూ ఉన్నది ఆ దేవకీదేవి. నాథా, నన్ను కాకుండా మరొకరిని నీవు వివాహం ఆడి ఉంటే ఈరోజు ఈ స్థితికి వచ్చి ఉండేటువంటి వారు కాదు కదా. నా మూలాన మీరు ఈరోజు కారాగారంలో శిక్షలను అనుభవిస్తున్నారు కదా అని అనేటప్పటికీ, లేదు దేవి, అలానే ఎందుకు అనుకుంటున్నావు? భార్యాభర్తల బంధం అనేటువంటిది అవినాభావ సంబంధం. పాలు నీళ్లు ఎలాగైతే కలిసిపోతుందో అదే విధంగా భార్యాభర్తలు అనేటువంటి వారు కలిసి ఉండాలి కదా. నారాయణుడంతటి వాడు తన భార్య లక్ష్మీదేవిని వక్షస్థలం మీద దాచిపెట్టాడు. పరమేశ్వరుడు సగభాగాన్ని ఇచ్చాడు, అర్ధనారీశ్వరుడయ్యాడు. సాక్షాత్తు బ్రహ్మదేవుడు సరస్వతీదేవిని తన నాలుక మీద ఉంచారు కదా. మానవులమైనటువంటి మనమెంత అని చెప్పి ఆ భార్యను ఓదారుస్తూ ఉన్నారు. ఇలా రోజులు గడుస్తూ ఉన్నటువంటి తరుణంలో
వారి ఇరువురి ప్రేమ ఫలితంగా ఒక చక్కనైనటువంటి మగబిడ్డ ఆవిర్భవించారు. పుట్టినటువంటి ఆ బిడ్డను తీసుకుని తిన్నగా వెళ్ళి కంస మహారాజు పాదాల మీద పెట్టేశారు. అలా పెట్టగానే ఇతను కాదు కదా నన్ను అంతము చేయదగినటువంటి వాడు, వసుదేవ ఈ బిడ్డను నీవు తీసుకుని వెళ్ళిపో అనేటప్పటికీ ఆ బిడ్డను తీసుకొని వచ్చేస్తున్నారు. ధర్మశీలుడు అని నామకరణము చేశారు. వసుదేవుని మొట్టమొదటి సంతానము పేరు ధర్మశీలుడు. ఆ ధర్మశీలుడని నామకరణము చేశారు. అలా చేసిన తర్వాత ఇక రెండవ సంతానం, మూడవ సంతానం, నాలుగవ సంతానం, 6 మంది సంతానం అంతా కూడా కలిగినది. పుట్టగానే బిడ్డను తీసుకుని వెళ్ళి కంసుని దగ్గర పెడితే ఆ కంసుడు వీడు కాదు కదా నన్ను అంతం చేయదగినటువంటి వాడు అని చెప్పి పంపించేస్తూ ఉన్నారు. ఇలా పసిపిల్లలంతా చక్కగా పెరిగి పెద్దవారు అవుతున్నటువంటి ఆ తరుణములోనే ఒకానొక సందర్భంలో ప్రపంచాన్ని ఏలేటువంటి చక్రవర్తి శ్రీమన్నారాయణుడు, అలాంటి ఆ నారాయణుని ప్రియభక్తుడైనటువంటి వాడు నారద మహర్షుల వారు, నిరంతరము నారాయణ స్మరణ చేత తరించేటువంటి వారు, బ్రహ్మ మానస పుత్రుడు. అలాంటి ఆ నారద మహర్షుల వారు చక్కగా మరి భగవద్ ధ్యానం చేసుకుంటూ బయలుదేరి వచ్చేస్తూ ఉన్నారు. ఇందిరారమణ గోవింద గోవింద, ఆంజనేయ వరద గోవింద గోవింద, ప్రహ్లాద వరద గోవింద గోవింద. నేడిదే గరుడాచలపతి, నేడిదే గరుడాచలపతి, ఇంటి వేలు పలుకుడి స్మరుడితడు, నేడిదే గరుడాచలపతి, ఇంటి వేలు పలుకుడి స్మరుడితడు. శ్రీ నరసింహుడు చిన్మయ కాంతుడు, గణవాంతపుడు దయానిధి. శ్రీ నరసింహుడు చిన్మయ కాంతుడు, గణవాంతపుడు దయానిధి. శ్రీ నరసింహుడు చిన్మయ కాంతుడు, గణవాంతపుడు దయానిధి. నానా మహిమల నమ్మిన వారి, నానా
చక్కగా భగవద్ధ్యానం చేసుకుంటూ బయలుదేరి వస్తున్నారు. ఆలోచనలో పడిపోయి ఉన్నాడు కంస మహారాజు గారు. ఇప్పటికే 6 మంది సంతానం అంతా కూడా కలిగారు. ఇక 7వ సంతానం, 8వ సంతానంలో జన్మించేటువంటి వాడే నన్ను అంతము చేస్తాడు అని అంబరవాణి పలికినది కదా. నిజంగానే నాకు మృత్యుగండము ఉన్నదా? అమ్మవారి ఉపాసకులకు మృత్యుగండము ఉండదు అని అంటారు కదా. సకల దేవతలందరినీ నా అధీనంలో ఉంచుకున్నాను, అలాంటి నాకు మరణము అనేటువంటిది ఎప్పటికీ జరగదు కదా అని చెప్పి అనుకుంటూ ఉన్నటువంటి ఆ తరుణంలోనే నారద మహర్షుల వారిని చూడగానే లేచి నిలబడ్డాడు. ఓహో నారద, అనుకోకుండా వచ్చారు, మృదు మధుర గాన విశారద నారద, నమో నమః, రండి లోపలికి అని ఆహ్వానించారు. ఎందుకంటే నిరంతరము భక్తి అనేటువంటి లోకంలో మునిగిపోయేటువంటి వాడు, కలహములు పెట్టేటువంటి వాడే కానీ అబద్ధం ఆడేటువంటి వాడు కాదు నారద మహర్షుల వారు. విద్వాన్ సర్వత్ర పూజ్యతి అని అంటారు. విద్వాంసులైనటువంటి వారు అరణ్యములో ఉన్న చక్కగా సన్మాన సత్కార్యములంతా కూడా పొందగలిగినటువంటి వారు, ఆనందాన్ని అనుభవించేటువంటి వారు అని అంటారు. అలాగా విద్వాంసుడైనటువంటి వారు నారద మహర్షుల వారు. అలాంటి ఆ నారద మహర్షుల వారిని చూడగానే కంసుడంతటి రాక్షసుడు కూడా లేచి నిలబడ్డాడు. రండి స్వామి అని లోపలికి ఆహ్వానించారు. ఊరకెరారు ఉత్తములని అంటారు కదా. తమరు వచ్చినటువంటి పని ఏమిటో కాస్త సెలవివ్వండి మునీంద్ర అనేటప్పటికీ, నాయన నీవు నాకు చాలా ప్రియమైనటువంటి వారు. ఏం నారద, మాట జారుతోందేమో, కాస్త జాగ్రత్తగా చూసుకోండి అన్నారు. ఇందులో జారడానికి ఏముంది నాయన, నేను యథార్థమే చెబుతున్నానయ్యా. అమ్మవారి ఉపాసకుడు నీవు, మరి నీవు చాలా గొప్పవాడివి కదా. చిన్నతనము నుంచి నీ చెల్లెల్ని బాగా పెంచి పెద్ద చేసి అఖండ వైభవపేతంగా కళ్యాణ మహోత్సవాలంతా కూడా జరిపించినటువంటి వాడవు నీవు. అలాంటి నీకు మంచి చేయాలని 4 మంచి మాటలు చెప్పి వెళదామని ఇంత దూరం వచ్చానయ్యా అన్నారు. అయితే పర్వాలేదు నారద, చెప్పండి ఆ మాటలు ఏమిటో అన్నారు. అంబరవాణి నీ చెల్లెలి గర్భంలో అంటే 8వ సంతానములో పుట్టేటువంటి వాడు నిన్ను చంపుతాడు అని చెప్పి ఆకాశవాణి పలికినది కదా. అంచేత నీవేం చేశావు, ఈ 6 మంది పుట్టినటువంటి 6 బిడ్డలను కూడా వదిలిపెట్టేశావు. ఒకవేళ అంబరవాణి మాటలు అబద్ధమై మరి ఎవరో ఒకరు నిన్ను చంపడానికి వస్తే మరి నువ్వేం చేస్తావు నాయన అనేటప్పటికీ అప్పుడు ఆలోచనలో పడిపోయాడు. నిజమే కదా నారద మహర్షుల వారు చెప్పినటువంటి మాట, యథార్థంగానే ఇదంతా కూడా జరుగుతుందా నారద? నిజంగానే నీవు చెప్పేటువంటి మాట నిజమేనా అంటే, నిజమా అంటే నేనేం చెప్పగలను కంసరాజా, ఏదో నీ బాగు కోరి చెప్పాను. మీరందరూ క్షేమంగా ఉండాలి అంతే నాకు కూడా కావలసింది కదా. పైగా నీ చెల్లెల్ని చాలా గొప్పగా పెంచి పెద్ద చేసావు కదయ్యా. అంచేత నీకు ఒక ఈ రహస్యం అంతా కూడా చెప్పి వెళదామని ఇంత దూరం వచ్చానయ్యా అన్నారు. అనేటప్పటికల్లా నారద మహర్షుల వారు వెళ్ళిపోగానే ఈ కంసుడు ఆలోచన చేసి, నారదుడు నా మేలు కోరియే చెప్పాడు కాబట్టి ఇక వెంటనే ఇక్కడ ఉన్నటువంటి 6 మంది బిడ్డలను కూడా అంతము చేసేయాలి అని చెప్పి అక్కడ ఉన్నటువంటి సేవకులను పంపించారు. 6 మంది సంతానమంతా తీసుకుని రమ్మని కబురు పెట్టేశాడు. వెళ్ళిపోతూ ఉన్నారు వీరంతా కూడా. ఇక్కడ ఆవేశంతో కత్తిని పట్టుకొని సిద్ధంగా ఉన్నాడు కంస మహారాజు గారు. కసిగొని కంసుడపుడే దేవకి వసుదేవుల రావ్యాచి, కసిగొని కంసుడపుడే దేవకి వసుదేవుల రావ్యాచి, శిశుపాలన పునరచి యోగారు జరగడయో శాసనాచి, జరగడయో పాపన దేవకి దేవికే డకాచి, జరగడయో పాపన దేవకి కేడకాచి, శిశుపాలన పునరచి యోగారు జరగడయో శాసనాచి. ఎప్పుడైతే 6 మంది సంతానమును ఒకేసారిగా పిలిపించారు, వెనకాలే దేవకీదేవి వసుదేవుడు పరిగెట్టుకుంటూ వచ్చేస్తున్నారు. అన్నా నా బిడ్డను వదిలిపెట్టేసేయి, అపంశుభం తెలియనటువంటి వారు, ఈ ప్రపంచాన్ని చూడలేనటువంటి వారు నా బిడ్డలు, అలాంటి నా బిడ్డలను అన్యాయంగా పరలోకానికి పంపించేస్తావా?
అన్నయ్య నా బిడ్డలను వదిలిపెట్టే అన్నయ్య అంటూ ఘోరున విలపిస్తూ ఉన్నది. రాక్షస బుద్ధి కలిగినటువంటి ఆ కంసుడు కనికరం అనేటువంటిది లేకుండా ఖడ్గాన్ని తీసుకొని అమాంతము 6 మంది బిడ్డలను శిరస్సులనంతా కూడా నరికివేశాడు. ముండాలు ఒకవైపు, తలభాగాలు ఒకవైపు పడిపోయి ఉన్నాయి. ఆ సభంతా రక్తసిక్తమయమైపోతూ ఉన్నది. ఘోరున విలపిస్తూ ఉన్నది ఆ దేవకీ మాత. ఒరి దుర్మార్గుడా కంసరాజా, ఈ ప్రపంచంలో నాకు ఎదురు లేదని, ఎవరు నన్ను జయించలేరని గర్వంతో ఉన్నావు. నీ అహంభావాన్ని అణిచేటువంటి విధంగా ఇదిగో నా గర్భంలోనే 8వ గర్భంలో జన్మించి నిన్ను అంతము చేయడానికి ధర్మదేవతయే ఆవిర్భవించాలి అని చెప్పి ఆవేశముతో ప్రతిజ్ఞ చేసినది. ఇక చేసేది లేక వసుదేవుడు కూడా కారాగారానికి తీసుకుని వెళ్ళిపోయాడు. ఇలా ఎట్టకేలకు ఒప్పిస్తూ మెప్పిస్తూ ఆమె మనసులో ఉన్నటువంటి బాధనంతా కూడా తీరుస్తూ 7వ గర్భాన్ని ధరించారు. గర్భంలో ఉన్నటువంటి ఆ గర్భస్థ శిశువు దినదిన ప్రవర్ధమానంగా పెరిగి పెద్దవారు అవుతున్నారు. ఆ సమయంలోనే దేవకీదేవి అంటున్నది, స్వామి నారాయణ, నా చిన్నతనము నుంచి నేను నిన్ను కొలుస్తున్నానయ్యా. అది కూడా మా అన్న తర్వాతే నిన్ను కూడా కొలుస్తూ ఉన్నా. ఈ ప్రపంచంలో ఎవరైనా దేవుడు ఉన్నారా అంటే మా అన్ననే నేను కొలిచాను. మా అన్నగారి తర్వాత నిన్ను నేను ప్రార్థన చేశాను స్వామి. కఠిన హృదయము కలిగినటువంటి ఆ దుర్మార్గుడు నా అన్న నా గర్భంలో పుట్టినటువంటి 6 బిడ్డలనంతా కూడా నేలపాలు చేసేశాడు. ఇప్పుడు 7వ సంతానము కలుగుతోంది. ఈ సంతానము నాకు అవసరం లేదు స్వామి. ఈ బిడ్డడు భూమి మీదకి వచ్చినటువంటి మరుక్షణములోనే నా బిడ్డను చంపేస్తా. ఈ బిడ్డ నాకు అవసరము లేదు తండ్రి అని చెప్పి ఘోరున విలపిస్తూ ఉన్నటువంటి ఆ తరుణములోనే ఈ ప్రార్థన నారాయణుడు విన్నాడా అన్నట్లుగా నారాయణుడు వెంటనే భద్రయోగమాయను పిలిపించాడు. అంటే యోగమాయ. ఆ యోగమాయను పిలిపించి, యోగమాయ, నీవు ఆ దేవకీ గర్భంలో ఉన్నటువంటి ఆ శిశువును మాయ రూపంలో తీసుకొని వసుదేవుని మొదటి భార్య అయినటువంటి రోహిణి గర్భంలో ప్రవేశపెట్టు. అటు నుంచి నీవు యశోదాదేవి గర్భంలోకి వెళ్ళిపో. అందరూ చూసేటువంటి వారు దేవకికి ఈ 7వ గర్భం శ్రావమైందని అనుకుంటారు. అంటే గర్భం అంతా కూడా పోయిందని భావిస్తారు. 8వ గర్భంలో నేను జన్మించి దుర్మార్గులైనటువంటి ఆ కంసుని అంతము చేస్తాను అని ఆ భద్రయోగ మాయతో నారాయణుడు తెలియచేశాడు. అర్ధరాత్రి సమయంలో ఆ యోగ మాయ తిన్నగా కారాగారము దగ్గరకు చేరుకొని తన మాయా ప్రభావం చేత దేవకీ గర్భంలో ఉన్నటువంటి ఆ శిశువును తీసుకొని రేపల్లెలో ఉన్నది వసుదేవుని మొదటి భార్య అయినటువంటి రోహిణీదేవి. ఆ రోహిణీ గర్భంలోకి ప్రవేశపెట్టి తాను సరాసరి యశోదాదేవి గర్భంలోకి ప్రవేశించినది. అలా ప్రవేశించిన తరువాత ఇక తెల్లవారేటప్పటికీ దేవకీదేవికి గర్భస్రావమైందని భావించారు. మనసులో బాధ కలిగిన ఎంతో కొంత తృప్తిని కలిగిస్తూ ఉన్నది. ఎందుకంటే కంటి ముందు అమానుషంగా చంపివేస్తున్నాడు తన అన్న పుట్టినటువంటి బిడ్డలను. గర్భంలోనే కరిగిపోయింది అంటే కాస్త ప్రశాంతంగానే ఉన్నది దేవకీదేవి. ఇలా రోజులు గడుస్తూ ఉండగా ప్రపంచాన్ని ఏలేటువంటి చక్రవర్తి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీమన్నారాయణుడు భూమి మీద ఆవిర్భవించడానికి సిద్ధంగా ఉన్నారు. 8వ గర్భాన్ని ధరించినది దేవకీదేవి. స్వామివారి తేజస్సు గర్భంలోకి ప్రవేశించినది కదా, ఎంతో దేదీప్యమానంగా ఆమె ముఖమంతా కూడా వెలిగిపోతున్నది. 7 మంది సంతతిని మోయడం ఒక ఎత్తు, ప్రపంచాన్ని ఏలేటువంటి చక్రవర్తి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి ఆ నారాయణుని గర్భంలో మోయడం ఒక ఎత్తు అన్నట్లుగా ఆమె యొక్క దేహమే కావచ్చు, ఆమె ముఖాన విందము కావచ్చు, ఎంతో తేజస్సుతో వెలుగొందిపోతూ ఉన్నది. అలాంటి ఆ తరుణంలో రోజులంతా కూడా గడిచిపోతున్నాయి. 7వ మాసం ప్రవేశించింది. గర్భంలో పెరుగుతున్నటువంటి గర్భస్థ శిశువు కదలికల వలన 7వ నెల నుంచి తల్లికి కోరికలు అనేటువంటివి కలుగుతాయి అని అంటారు. అలాంటి ఆ దేవకీదేవి ఎప్పుడూ ఇంతటి సంతోషాన్ని అనుభవించలేదు. నాథా, నా గర్భంలో ఇప్పుడు పుట్టేటువంటి శిశువు భూమి మీదకు వచ్చిన తర్వాత దుర్మార్గుడైనటువంటి నా అన్నని చంపివేస్తాడు కదా, 6 బిడ్డలను కఠినంగా నా అన్న మట్టిపాలు చేసేశాడు. కానీ ఈ శిశువు భూమి మీదకు వచ్చి దుర్మార్గుడైనటువంటి నా అన్నను చంపి తీరాలి అని నా మనసులో కూడా నేను నిర్ధారించుకున్నాను స్వామి అని చెప్పి ఎప్పుడైతే ఇలాగ మాట్లాడుతూ ఉన్నదో అలాంటి ఆ తరుణములోనే మనసులో ఇంకొక వైపు బాధ కలుగుతూ ఉన్నది. నిజంగా ఇదంతా జరుగుతుందా?
ఆకాశవాణి పలికినటువంటి మాటలు యథార్థంగానే జరుగుతాయా? కడుపు కోత మిగిల్చినటువంటి ఆ దుర్మార్గుడు ఆ యమలోకానికి వెళ్ళిపోతాడా? మరణిస్తాడా? ఒకవేళ పుట్టినటువంటి ఈ బిడ్డను కూడా కన్నులు తెరవక మునిపే కాటికి పంపించేస్తాడా అని చెప్పి బాధపడుతూ ఉన్నది నారాయణ. ఈ అష్టమ గర్భ సంతానం కూడా నాకు వద్దయ్యా, ఈ బిడ్డను కూడా నువ్వే తీసేసుకోవయ్యా, నాకు అవసరం లేదు నాయన. నిన్ను ఎంతో భక్తితో ప్రార్థన చేశానే, నా మొర ఆలకించలేవా తండ్రి? సప్తమ గర్భంలో ఉన్నటువంటి శిశువును నీవు దూరం చేసేసావు, దానికి నేను బాధపడడం లేదు. కానీ నీవు కనుక ఈ భూమి మీదకు వచ్చావంటే, నా అష్టమ గర్భంలో ఉన్నటువంటి ఈ శిశువు భూమి మీదకు వచ్చింది అంటే ఆ కడుపు కోతను నేను భరించలేను నారాయణ. దేవాది దేవా, నీవే నన్ను రక్షించాలి ప్రభు అని చెప్పి ఇప్పుడైతే చాలా దీనముతో ఆ దేవదేవుని ప్రార్థించినది. అలా ఏకధాటిగా కంటికి కడివిడుగా కన్నీరు కారుస్తూ భవ భయహరణ హరే 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 భవ భయహరణ వందిత చరణ భవ నారాయణ, ఈ సంతతి నాకు అవసరము లేదయ్యా అని చెప్పి భోరున విలపిస్తూ ఉన్నారు. అలా విలపిస్తూ ఉన్నటువంటి ఆ తరుణంలోనే జగన్నాథుడు, ఆత్రత్రాణ పరాయణుడు, భక్తమందార భవదూర పరమ పురుషుడు అయినటువంటి ఆ శ్రీమన్నారాయణుడు ఒక్కసారిగా కారాగారంలో ప్రత్యక్షమయ్యారు. అమ్మా దేవకీ మాత, మీ దంపతులు ఇద్దరు కారణ జన్ములైనటువంటి వారు. ఎప్పుడు నేను ధర్మాన్ని ఉద్ధరించడానికి భూమి మీద ఆవిర్భవించినా మీరే నాకు తల్లిదండ్రులు అవుతున్నారు. కృతయుగంబున కృష్ణి సుతకులు అనేటువంటి ఒక బ్రాహ్మణ కులానికి చెందినటువంటి వారు మీరు. సంతానము లేకుండా నా గురించి తపస్సు చేశారు. నేను ప్రత్యక్షమై వరం కోరుకోమని చెప్పగా నీలాంటి కొడుకును నాకు ప్రసాదించవయ్యా అని నన్ను మీరు వరము కోరుకున్నారు. నాలాంటి కుమారుని కాదమ్మా, ఏ యుగంబున నేను ఆవిర్భవించినా మీరే నాకు తల్లిదండ్రులు అవుదురుగాక అని చెప్పి ఆనాడు నేను వరాన్ని అనుగ్రహించాను. అలా కృతయుగంబున నారాయణుడు మాట ఇచ్చాడు కాబట్టి మొదటి జన్మంపున అతిథి కశ్యపులుగా ఆ దంపతులు జన్మించగా వారి గర్భవాసన వామనావతారుడై నారాయణుడు జన్మించాడు. రెండవ జన్మంపున కౌసల్య దశరథులుగా జన్మించగా వారి గర్భవాసాన శ్రీమన్నారాయణుడే శ్రీరామచంద్రుడై భూమి మీద ఆవిర్భవించారు. ఇది మూడవ జన్మం. మీ గర్భవాసంలో నేను జన్మిస్తాను. కాకపోతే వసుదేవ, నేను ఒక దేవ రహస్యం చెబుతాను. నేను భూమి మీదకి వచ్చినటువంటి మరో క్షణములోనే
నన్ను తీసుకుని వెళ్ళి రేపల్లెలో ఉన్నటువంటి యశోదాదేవి పక్కన పరుండబెట్టి అక్కడ ఉన్నటువంటి ఆడబిడ్డను తీసుకుని వచ్చి ఇక్కడ ఉంచాలి, ఇది ఎవ్వరికీ కూడా తెలియకూడదు అనేటప్పటికీ స్వామివారి మాటలంతా కూడా వసుదేవుడు విని ఇక మౌనాన్ని వహించారు. ఇలా ఎప్పుడైతే తెలియచేశారో, ఎక్కడ ఏ రూపమున నారాయణుడు భూమి మీద ఆవిర్భవించినా సాక్షాత్తు కృష్ణీ సుతపులు అనేటువంటి ఆ పుణ్య దంపతులు మాత్రమే ఈ భూమి మీద తల్లిదండ్రులుగా ఆవిర్భవిస్తున్నారు. అయితే మన కలియుగంలో సాక్షాత్తు నారాయణుడు వైకుంఠాన్ని వీడి తిరుమల క్షేత్రానికి వెంకటేశ్వరుడై వచ్చాడు కాబట్టి ఇక ఆయన జన్మించినటువంటి అవకాశాలు దాఖలు ఎక్కడా కూడా లేదు. కానీ అదే నారాయణాంశ సంభూతుడైనటువంటి శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు నారాయణాంశ సంభూతుడు కాబట్టి మరి మన కలియుగంలో ప్రకృత మాంబ పరిపూర్ణాచార్యుడు అనేటువంటి విశ్వబ్రాహ్మణులుగా ఈ దంపతులు భూమి మీద జన్మించారు. వీరబ్రహ్మేంద్ర స్వాముల వారిని చక్కగా ప్రసవించి ఆ క్షణములోనే మరణించారు. ఇక వారికి బాధ్యత అంతా కూడా తీరిపోయింది కనుక ఈ విధంగా ఆ స్వామి వారు దేవ రహస్యమునంతా కూడా తెలియచేశారు. ఇలా తెలియచేసిన తరువాత ఇక అదృశ్యుడైపోయారు నారాయణుడు. రోజులు గడిచిపోతూ ఉన్నటువంటి ఆ తరుణములోనే నవమాసములంతా కూడా నిండుతూ ఉన్నాయి. శ్రావణ మాసం ప్రవేశించినది. ఎక్కడ చూసినా మంగళగౌరి వ్రతములైనా వరలక్ష్మి వ్రతములతో కొలువు తీరి ఉన్నది ఆ కనక మహాలక్ష్మి. అద్భుతమైనటువంటి దీపారాధనలతో భజన కార్యక్రమాలతో ప్రతి ఇల్లు ఎంతో గొప్పగా వెలిగిపోతూ ఉన్నది. అలాంటి ఆ తరుణములోనే బహుళ అష్టమి తిథి ప్రవేశించినది. అర్ధరాత్రి సమయంలో అలా లీలామానుష విగ్రహుడు కల నిగ్రహుడు ప్రపంచాన్ని ఏలేటువంటి చక్రవర్తి శ్రీమన్నారాయణుడు ఆ దేవకీదేవి గర్భము నుంచి భూమి మీదకు చేరుకున్నారు. ఇందిరారమణ గోవింద గోవింద. కండిన పూర్ణ గర్భయగు భామకు కలిగి ప్రసూతి చెందమా, కండిన పూర్ణ గర్భయగు భామకు కలిగి ప్రసూతి చెందమా, మెండగినంత బాధను శ్రమించి విరాట్ స్వరూపుని ఖండిత దుష్ట మానవుని వాయుని సాధు జనార్ద రక్షకుని అమ్మరో. పండిన పూర్ణ గర్భయగు భామకు కలిగే ప్రసూతి చిన్నమరు. ఆ శ్రావణ మాసము బహుళ అష్టమి తిథి నాడు ప్రపంచాన్ని ఏలేటువంటి చక్రవర్తి శ్రీమన్నారాయణుడు భూమి మీదకు చేరుకున్నాడు. అలా ఎప్పుడైతే చేరుకున్నాడో ఆకాశం నుంచి జల 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 పుష్పవర్షములంతా కూడా కురుస్తూ ఉన్నాయి. వసుదేవుడు గమనించారు. అలనాడు స్వామి వారు తెలియచేశారు కదా, అదే మనము ఆచరణ చెయ్యాలి అని చెప్పి పుట్టినటువంటి ఆ బిడ్డను తీసుకొని అక్కడే ఉన్నది ఒక నెమళ్ళ బుట్ట. ఆ నెమళ్ళ బుట్టలో పసిబిడ్డను పరుండబెట్టి తిన్నగా బయలుదేరి కారాగారము ద్వారము దగ్గరకు చేరుకున్నారు. పెటిల్లు అంటూ దాని అంతటా అవే ద్వారముల తాళములంతా కూడా తెరుచుకున్నాయి. అక్కడ నుంచి తిన్నగా బయలుదేరుతున్నారు. ఇక్కడ కంసుడు చాలా మంది బందోబస్తునంతా కూడా సేవకులను ఏర్పాటు చేశారు. క్షణికమైనటువంటి ఆ సమయము కూడా కునుకు తీయడానికి వీళ్ళే ఎంతో గొప్పగా అందరినీ మొత్తం అంతా కూడా సేవా సిబ్బందినంతా ఎక్కువగా ఏర్పాటు చేసేశారు. అలాంటి ఆ సమయంలో ఎప్పుడైతే ఈ స్వామి వారి వసుదేవుడు ఆ దేవదేవుని ఒక నెమళ్ళ బుట్టలో పెట్టి ఆ కారాగారము దగ్గరకు చేరుకున్నారో వారికి తెలియకుండానే ఎల్లవారు ఆ మత్తులో మునిగిపోయారు, హాయిగా నిద్రపోతున్నారు. అక్కడ నుంచి తిన్నగా యమునా నది తీర ప్రాంతము దగ్గరకు చేరుకున్నారు. ఇంత పెద్ద యమునా నది పసిబిడ్డను తీసుకొని నేను ఎలా దాటగలను అని అనుకుంటూ ఉండగా ఒకసారి ఆ శ్రీమన్నారాయణుని తలుచుకోగా యమునా నది రెండు పాయలుగా చీలిపోయినది. అలా పాయలుగా చీలిపోగా తిన్నగా ఆ వసుదేవుడు బయలుదేరుతూ ఉన్నాడు. అలాంటి ఆ తరుణంలో నారాయణుడు భూమి మీదకి వచ్చాడు కదా, మనం కూడా స్వామివారిని చూడాలి అని ఆ యమునా నది అలా ఎగసి పడుతూ స్వామివారిని చూస్తూ ఉంటే ఆ తుంకరలంతా మొహాన పడుతూ ఉండగా ఆ ముఖాల బిందమునకు పడి ఆ ముఖమునంతా కూడా కదలికలు కలుగుతూ ఉండగా ఎక్కడ ఉన్నాడో ఆదిశేషుడు, అమాంతము ఆదిశేషుడు వచ్చి అలా ఆ నీళ్లు పడనివ్వకుండా సేద తీరుస్తూ ఉన్నాడు. నీడనంతా కూడా ఇస్తూ ఉన్నాడు. సూర్యకిరణ కాంతికి సేద
పలకించడం లేదు. ఎందుకంటే అర్ధరాత్రి సమయంలో ఈయన వెళ్తున్నాడు. అర్ధరాత్రిలో సూర్య భగవానుడు ఎప్పుడు వస్తాడండి? కాబట్టి అర్ధరాత్రి సమయంలో యమునా నది అంతా కూడా పొంగి పొరలుతూ స్వామివారిని చూడాలని చెప్పి ఉత్సాహపడుతూ ఉండగా ఆ తుంపరలంతా తన మీద పడుతూ ఉంటే కదులుతూ ఉన్నాడు పసికందు. కాబట్టి వెంటనే ఆదిశేషుడు వచ్చి ఆ నీడనంతా కూడా ప్రసాదించాడు. ఎట్టకేలకు రేపల్లెకు చేరుకున్నాడు. అక్కడ ఉన్నటువంటి ఆడబిడ్డను తాను తీసుకొని మగబిడ్డను యశోదాదేవి దగ్గర పరుండబెట్టి తిన్నగా కారాగారం దగ్గరకు వచ్చేశాడు. యథావిధిగా అందరికీ మెలకువ కలిగింది. ఎక్కడికక్కడ ఆ కారాగారానికి ఉన్నటువంటి ఆ తాళములంతా కూడా ఒకసారిగా మూసుకుపోయింది. పసిపిల్లవాడు కెవ్వుమంటూ ఏడుస్తూ ఉన్నాడు. అయితే అందరూ మగపిల్లవాడనే భావించారు. కానీ ఆ పిల్లవాడు ఎప్పుడైతే కెవ్వుమంటూ ఏడుస్తూ ఉన్నాడో వెంటనే దేవకీదేవి అష్టమ గర్భంలో శిశువు జన్మించాడు. కానీ అది ఆ శిశువు ఆడబిడ్డ, మగబిడ్డ కాదు అని చెప్పి అంటూ ఉండగా కంసుడు ఈ విషయం అంతా కూడా తెలుసుకున్నాడు. పెద్ద కత్తిని పట్టుకొని బయలుదేరి వచ్చేస్తున్నారు. పుట్టినటువంటి బిడ్డ ఆడబిడ్డ ఎలా అవుతుంది? ఆకాశవాణి మగబిడ్డ అని చెప్పినది కదా, ఆడబిడ్డ ఎలా అవుతుంది? ఏ బిడ్డ అయినా సరే వెంటనే చంపేయాలి అని చెప్పి మాంతం వచ్చేస్తున్నారు. అలా వస్తూ ఉండగా ఆ బిడ్డను తన పవిట చెంగున దాచిపెట్టి, అన్నా నా మాట వినన్నా, నీ పాదములు బట్టి అర్థిస్తున్నాను అన్నా, మేనల్లుడు కాడు వీడు మేనకోడలు. మేనల్లుడు కాదన్నా, నా బిడ్డను నీవు చంపడానికి మేనకోడలు. ఆడబిడ్డను చంపావు అంటే ఆ చంద్రాత్మము కూడా ఆ బాధలో నీవు కొలుకోలేవన్నయ్యా. నా మాట వినన్నయ్యా. ఆనాడు ఆకాశవాణి ఏమని పలికింది? మగ పిల్లవాడు నిన్ను చంపుతాడు అని అన్నది కదా. కానీ ఇప్పుడు ఆడబిడ్డ జన్మించినది, నా బిడ్డను వదిలిపెట్టే అన్నయ్య అని చెప్పి ఎంత ప్రాధేయపడుతున్నా, కంటికి కనిపెడుగా కన్నీరు కారిస్తున్నా ఆ దుర్మార్గుడి మనసు మారడం లేదు. అమాంతము ఆ బిడ్డను అలా తన చేతిలోకి తీసుకొని ఆకాశానికి ఎగసి వెయ్యగానే అమాంతము ఒక్కసారిగా జగన్మాత రూపమంతా అక్కడ సాక్షాత్కరించినది. ఇందిరారమణ గోవింద గోవింద. జగన్మాత రూపం అక్కడ సాక్షాత్కరించగానే, ఓరి దుర్మార్గుడా కంసరాజా, నీవు చెయ్యనటువంటి పాపాలు లేవు. రాబోయేటువంటి భవిష్యత్తులో నిన్ను అంతము చెయ్యడానికి ఒక ఆయుధము ఎవరో కాదురా, నీ చెల్లెలి గర్భవాసాన పుట్టినటువంటిదే. నీ చెల్లెలి గర్భాన అష్టమ గర్భ శిశువు మగపిల్లవాడే జన్మించాడు. చేతనైతే చేవ ఉంటే ఆ పసిపిల్లవాడు ఎక్కడ ఉన్నాడో తెలుసుకుని అతనిని నీవు చంపడానికి ప్రయత్నము చెయ్యి అని వికటాట్టహాసము చేస్తూ జగన్మాత అదృశ్యమైపోయింది. అంతవరకు కేవలం దేవకీ వసుదేవులను కారాగారంలో పెట్టారు. ఎలాంటి శిక్షలు విధించలేదు. కానీ ఆ కారాగారంలో పుట్టినటువంటి మగబిడ్డను ఎక్కడకు తీసుకొని వెళ్ళిపోయారు కదా, రేపల్లెలో ఉన్నదనేటువంటి విషయాన్ని కూడా తెలుసుకున్నారు కదా. ఇంత దారుణం ఎలా చెయ్యగలిగారు? ఈ సాహసము ఎవరి వల్ల మీరు చెయ్యగలిగారు అని చెప్పి ఆనాటి నుంచి భయంకరమైనటువంటి శిక్షలంతా కూడా విధించారు. ఆ శిక్షలంతా అనుభవించారు. కాబట్టి 14 సంవత్సరాల తరువాత దేవకీ వసుదేవులను రక్షించి అక్కడ ఉన్నటువంటి కంసుని అంతము చేసి తల్లిదండ్రులనంతా కూడా తీసుకుని ఆనందంగా ద్వారకా పట్టణంలో కాపురం ఉన్నాడు. భక్తులారా, ఎప్పుడైతే ఆ శ్రీకృష్ణ స్వామి వారు ఆనందంగా తన యొక్క బాల్య దశ అంతా కూడా రేపల్లెలో గడుపుతూ ఉన్నారు. అయితే ఆ పసిబిడ్డను చూడగానే ఒకసారిగా మెలకువ కలిగినటువంటి యశోద, కన్నయ్య ఎంత చక్కగా ఉన్నావురా అని ఆ బిడ్డను ఒక్కసారి గుండెలకు అత్తుకున్న కారణము చేత మొట్టమొదటిగా కన్నయ్య అని యశోదాదేవి పిలిచినది కాబట్టి ఆ పేరే సార్థకమైనది. నల్లటి దేహంలో ఉంటాడు కాబట్టి ఆయనకు కృష్ణ అని, యశోదాదేవి కుమారుడు కాబట్టి యశోద కృష్ణగా, నందుని కుమారుడు కాబట్టి నందనుడిగా పేరు ప్రఖ్యాతి గడించారు. అయితే సప్తమ గర్భంలో రోహిణీదేవి గర్భంలో సంతానం అంతా కూడా యోగమాయ ప్రవేశపెట్టినది కదా. అలాంటి ఆ సప్తమ గర్భంలో భాద్రపద అష్టమి తిథి నాడు బలరాముడు అనేటువంటి సంతానము కూడా కలిగినది. అతన్ని బలభద్రుడు, సంకర్షణుడు అని కూడా పిలుస్తూ ఉంటారు. కృష్ణ బలరాములు ఎంతో చక్కగా అపురూపంగా ఆ రేపల్లెలో పెరిగి పెద్దవారవుతున్నారు. అలాంటి ఆ శ్రీకృష్ణ స్వామి వారి కృపా కటాక్షాలు భక్తులందరికీ కలగాలి. ఆయురారోగ్య భోగ భాగ్యాలతో ఎల్లవారు ఆనందంగా వర్ధిల్లాలని కోరుతూ తదుపరి కార్యక్రమం అన్నమాచార్యుల వారి సంకీర్తనలు రవిచంద్ర గారు గానం చేస్తారు. మరి వారందరికీ
స్వామివారి కృపా కటాక్షాలు కలగాలని కోరుతూ ఇంతవరకు సహకరించినటువంటి వాయిద్య బృందం వారు తబలాపై బాబురావు గారు, కీబోర్డుపై బాలాజీ గారు, శృతిపై రెడ్డప్ప గారు సహకరించారు. మరి వారందరికీ ధన్యవాదములు సమర్పించుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.